వాళ్ళ నాన్నలానే ఉన్నానన్నాడే. ఇదంతా చూడ్డానికైనా నేను బతికున్నాను. అయ్యో, ఇదంతా నా కర్మ. ఈ ఉద్యోగంలో చేరి ఇంతవరకు ఎన్నో పాపాలు మూటగట్టుకున్నాను. ఈ పాపాలన్నీ ఏం చేస్తే కరిగిపోతాయో తెలియడం లేదే. నేను తన కోసం ఏమీ చేయలేకపోయాను. ఆపవయ్యా, కొడుకు చచ్చినట్టు బాధపడుతున్నావు. ఈ పనిలో చేరాక అధికారులకి తల వంచే తీరాలి. నీ కుటుంబం నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఊళ్ళో కుటుంబాలు ఇలాగే నాశనం కావాలి. అది మర్చిపోకు. వెళ్ళి బాగా మందు కొట్టి పడుకో, అన్నీ మర్చిపోతాం. ఆ హ్యాండ్ కప్స్ రిమూవ్ చేయి. మీరంతా నాతో రండి. రండి. చెప్పాను కదా, నీ కళ్ళతో యముణ్ణి ఆడదాని రూపంలో చూస్తామని చెప్పాను కదా. మీరు ఆయనకి రిలేషనా? మిసెస్ అగ్నిదేవ్. దీంట్లో సంతకం చేయండి. మా నాన్నను చూడాలన్నది సార్. శకుంతలాదేవి సాధారణ స్త్రీ కాదు. ఇలాంటి క్రూరత్వాన్ని నేను ఏ స్త్రీ దగ్గర చూడలేదు. నీ కళ్ళతో యముణ్ణి ఆడదాని రూపంలో చూస్తామని చెప్పాను కదా. చెప్పగ్ని, ఎందుకు నన్ను తీసుకొచ్చినావు పెంచావు? ఏంట్రా నీకేమైంది? ఎందుకోసమే నన్ను ఐపీఎస్ చదివించావు? ఏమైందో చెప్పగ్ని. నా చిన్న వయసులో నేను చూసిన అదే ముఖం ఇంకా నా కళ్ళ ముందే ఉంది నాన్న. నేనెంతగా ఆవిడ్ని మర్చిపోవాలని చూసినా మర్చిపోలేక. ఎందుకు నేను నా 4వ ఏటే మా అమ్మ నుంచి విడిపోవాలి? ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నేనెందుకు ఆవిడ కలుసుకోవాలి?